బ్రేకింగ్ వార్త పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఈవీఎం ధ్వంసం హత్యాయత్నం కేసులో అతనిపై కేసు నమోదైంది. సో ఆ కేసులో ఇప్పుడు ప్రస్తుతం ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు పిన్నెల్లి. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. పాస్పోర్ట్ అప్పగించాలని పిన్నెల్లికి ఆదేశించింది. మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారం అందించడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఈ బెయిల్ ఎలాంటి కండిషన్స్ పెడుతూ, అంటే షరతులతో కూడిన బెయిల్ కాబట్టి పాస్పోర్ట్ కూడా స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ఇంకా ఏ కండిషన్స్ అప్లై ఉన్నాయి? మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుదీర్ఘకాలం తర్వాత బెయిల్ మంజూరైంది. షరతులతో కూడినటువంటి బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. 50,000 రూపాయల పూచికత్తుతో పాటుగా పాస్పోర్ట్ సరెండర్ చేయాలని ప్రతి వారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యి వివరణ ఇవ్వాలంటూ హాజరయ్యి సంతకాలు పెట్టాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అలాగే అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళకూడదు, అలాగే ఈ కేసుకు సంబంధించి అక్కడ కూడా బయట ప్రస్తావించొద్దంటూ కూడా హైకోర్టు చాలా స్పష్టంగా కూడా పేర్కొంది. దాదాపు ఎన్నికలకు సంబంధించినటువంటి సమయంలో ఈవీఎం ధ్వంసంతో పాటుగా బూత్ ఏజెంట్ పైన, అలాగే పోలీసుల పైన దాడికి సంబంధించి, హత్యాయత్నానికి సంబంధించి పిన్నెల పైన కేసు నమోదైంది. అదే కేసులో దాదాపుగా 2 నెలలు కూడా నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడు. ఆయనతో పాటుగా ఆయన సోదరుడి పైన కూడా కేసు నమోదైంది. అయితే ఆయన సోదరుడు ఇప్పటి వరకు కూడా పోలీసులకు దొరకలేదు. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకుని 2 నెలల క్రితమే ఆయన నెల్లూరు సెంట్రల్ జైలుకి అయితే తరలితే ప్రస్తుతం ఆయనకు హైకోర్టు అయితే బెయిల్ మంజూరు చేసింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వసంత్. సో మనం చూడొచ్చు, మొత్తం మీద షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది పిన్నెల్లికి.